వెల్కమ్ బ్యాక్. సింహపురి రాష్ట్ర రాజకీయాలకు ఎప్పుడు ఇదొక హ్యాపీ సెంటర్. ఇక్కడ పాగా వేస్తే స్టేట్ మొత్తం కూడా మన చేతిలో ఉన్నట్టే అని టాక్ పొలిటికల్ సర్కిల్స్లో ఎప్పటి నుండో ఉంది. ఇక సింహపురి రాజకీయాలకు ఎలాగైతే కేంద్రమో ఇప్పుడు నెల్లూరు జిల్లా కొడవలూరు ఇఫ్కో స్టేజ్ ప్రాంగణం ఒక సరికొత్త పొలిటికల్ సునామీకి కేంద్ర బిందువు కాబోతోంది. అది సాదాసీది మీటింగ్ కాదు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి మహానాడు కార్యక్రమం ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో ఒక మ్యాసివ్ ప్లానింగ్ ఇక్కడ జరుగుతోంది. తొలిసారి నెల్లూరులో ఈ మెగా ఈవెంట్ జరుగుతుండడంతో అటు క్యాడర్లో ఇటు లీడర్స్తో ఒక రేంజ్ క్యూరియాసిటీ బిల్డ్ అవుతోంది. అసలు ఈ స్కెచ్ వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్స్ ఎవరు? ఈ పొలిటికల్ థ్రిల్లర్లో జరగబోయే క్లైమాక్స్ ఏంటి? లెట్స్ వాచ్. తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించే అతిపెద్ద వార్షిక పండుగ మహానాడు. నెల్లూరు వేదికగా ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు ఈ పసుపు పండుగ జరగనుంది. అయితే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇదే కావడం దీనికి ఉన్న మరో స్పెషాలిటీ. యువనేత ఎంట్రీతో పార్టీ క్యాడర్లో డబుల్ ఎనర్జీ కనిపిస్తోంది. యువ రాక్ స్టార్ లాగా పార్టీని నడిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న లోకేష్ ఈ మహానాడును కేవలం ఒక మీటింగ్లా కాకుండా ఒక పవర్ షోలా మార్చాలని డిసైడ్ అయ్యారు. ఆయన వ్యూహాలకు పదును పెడుతూ యంగ్ అండ్ డైనమిక్ లీడర్షిప్తో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు నేటి ట్రెండ్కి తగ్గట్టుగా సోషల్ మీడియాను గ్రౌండ్ రియాలిటీని బ్యాలెన్స్ చేస్తూ అవతరం నాయకత్వానికి ఈ సభ ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. రాష్ట్రంలో ప్రస్తుతం డెవలప్మెంట్ బ్రేకులు లేకుండా పరుగులు పెడుతోంది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు సైతం ఫుల్ స్వింగ్లో కంప్లీట్ అవుతున్న ఈ తరుణంలో మహానాడు నిర్వహించడం రాజకీయంగా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఇది తెలుగు తమ్ముళ్లలో మామూలు మైలేజ్ ఇవ్వడం లేదు, విపరీతమైన పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. తాటాకు చప్పులకు కుందేలు బెదిరే టైం ఎప్పుడూ పోయింది. ఇప్పుడు కావాల్సింది గ్రౌండ్ లెవెల్ రిజల్ట్ అని నమ్ముతున్న అధిష్టానం ఈ ఈవెంట్ ద్వారా జనాల్లోకి బలమైన మెసేజ్ పంపాలని చూస్తారు. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరోవైపు, రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి ఈ మహానాడు ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్లా ఉపయోగపడుతుంది. రైట్, చూశారు కదా, ఒకవైపు డెవలప్మెంట్తో దూసుకుపోతున్నటువంటి ప్రభుత్వం, మరోవైపు యంగ్ వర్కింగ్ ప్రెసిడెంట్కు దక్కిన తొలి ఛాలెంజ్. కానీ నెల్లూరు లాంటి రాజకీయ చదరంగంలో ఈ భారీ ఈవెంట్ను సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తమ ట్రస్ట్ అంతా కూడా కొందరు సీనియర్ల మీద, అలాగే బలమైన క్యాడర్ మీద కూడా పెట్టేశారు. నెల్లూరులో ఏ పరిస్థితుల్లోనైనా మేనేజ్ చేయడంలో దిట్ట అయినటువంటి ఆ నాయకులు ఎవరు? వాళ్ళకు అప్పగించినటువంటి అసలు టాస్క్ ఏంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. సింహపురి పాలిటిక్స్ అనగానే ముందుగా వినిపించే పేరు మంత్రి పొంగూరు నారాయణ. ఇనుము పండిన చోట ఇత్తడి పండుతుందా అన్నట్లు నెల్లూరు రాజకీయాల్లో ఆయన మార్క్ ఎప్పుడూ స్పెషల్గానే ఉంటుంది. ఒక పక్క రాజధాని నిర్మాణం లాంటి మెగా ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తూనే సొంత జిల్లాలో పట్టు నిలుపుకోవడం ఆయనకే చెల్లింది. చంద్రబాబుకు, నారా లోకేష్కు నారాయణపై ఉన్న అపారమైన నమ్మకమే ఆయనకు ఈ మహానాడు బాధ్యతలను అప్పగించేలా చేసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడి, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బేస్ను మరింత స్ట్రాంగ్ చేసేలా ఆయన చేస్తున్న స్టెప్స్ పొలిటికల్ అనలిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. క్యాడర్ను సమన్వయం చేయడంలో నారాయణ స్ట్రాటజీలు ఎప్పుడూ సూపర్ హిట్ అని చెప్పక తప్పదు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాత్ర ఈ మహానాడులో అత్యంత కీలకం కాబోతోంది. ఆయనకు ఉన్న క్లీన్ ఇమేజ్, ఫైనాన్షియల్ బ్యాకప్, అలాగే ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ పార్టీకి పెద్ద ఎసెట్. రాజకీయాల్లోకి వచ్చాక తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్ను, సపోర్ట్ సిస్టమ్ను ఆయన బిల్డ్ చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను తన సొంత ఇంటి ఫంక్షన్ లాగా భావించి ప్రతి చిన్న విషయాన్ని పర్సనల్గా కేర్ తీసుకునే ఆయన వర్కింగ్ స్టైల్కి అధిష్టానం ఫిదా అయింది. ఈ మెగా ఈవెంట్ కోసం ఫండ్స్ మేనేజ్మెంట్ నుండి మొదలు పెడితే గ్రౌండ్ లెవెల్ మొబిలైజేషన్ వరకు వేమిరెడ్డి ఒక కార్పొరేట్ సీఈఓ తరహాలో ప్లానింగ్ చేస్తున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్తో నెల్లూరులో పార్టీ గ్రాఫ్ ఒకేసారి పీక్స్కి చేరిందనేది కాదనలేని నగ్న సత్యం. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంట్రీతో నెల్లూరు రాజకీయాలకు ఒక గ్లామర్ అండ్ పవర్ఫుల్ డైనమిక్స్ తోడయ్యాయి. తన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఆమె ఒక ఫైర్ బ్రాండ్లా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయడంలో, స్థానిక సమస్యలపై ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడంలో ఆమె చూపిస్తున్న ప్రోయాక్టివ్ అప్రోచ్ మహానాడుకు ప్లస్ కానుంది. ఇటు భర్త, అటు భార్య ఇద్దరు కలిసి సింహపురి పొలిటికల్ ల్యాండ్స్కేప్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చేలా ప్లాన్ చేస్తూ పార్టీలో ఉమెన్ ఎంపవర్మెంట్కు తాము ఐకాన్స్ అని ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. డెలిగేట్స్ అందరూ వస్తారు, తీర్మానాలు ఉంటాయి, అవన్నీ పెద్దలు రాష్ట్ర కమిటీ సభ్యులు అట్లనే రాష్ట్ర వర్కింగ్
మన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారు అవన్నీ నిర్ణయాలు తీసుకొని తీర్మానాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ 2 రోజులు జరుగుతాయి. ఆఖరి రోజు సుమారు 7 లక్షల మందితో ఇక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దానికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తన పండుగ అయినట్టు, తన ఇంట్లో పెళ్ళైనట్టో పండుగ అయినట్టో ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పి, క్రమశిక్షణతో పనిచేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. ఈ మహానాడు పండుగ అనేది ఒక్కరు చేస్తే అయ్యేది కాదు. రాష్ట్రం మొత్తం మీదున్న తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా సమిష్టిగా కలిసి పనిచేస్తేనే ఈ మహానాడు తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాళ్ళందరితో కలిసి పనిచేసి మహానాడుని సక్సెస్ చేసి, మహానాడు ముందు నెల్లూరు జిల్లా, మహానాడు తర్వాత నెల్లూరు జిల్లా ఎలా ఉంటుందో ప్రజలకి చూపిపోతుంది. ఇక ఈ ముగ్గురు ఉద్దండులు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిల కాంబినేషన్ ఇప్పుడు సింహపురిలో ఒక డెడ్లీ పొలిటికల్ కాక్టైల్ గా వర్కౌట్ అవుతోంది. మహానాడు ఏర్పాట్ల కోసం వీరు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించారు. రోజువారీ రివ్యూ మీటింగ్స్, మైక్రో లెవెల్ ప్లానింగ్స్తో ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ను ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీకి అప్పగించినప్పటికీ డైలీ మానిటరింగ్ మాత్రం ఈ నేతల కనుసన్నులోనే జరుగుతోంది. స్టేట్ డిజైన్ దగ్గర నుండి వీఐపీ లాంచ్ల వరకు ప్రతి అంశాన్ని స్క్రూటినీ చేస్తున్నారు. వీరి కోఆర్డినేషన్ చూస్తుంటే ఇతర జిల్లాల నేతలకు వీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారని పార్టీ ఇన్నర్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నేతలు తరలివచ్చే ఈ కార్యక్రమం కోసం లాజిస్టిక్స్ ప్లానింగ్స్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి. రవాణా, భోజన సదుపాయాలు, పార్కింగ్ కోసం భారీ స్కెచ్ వేశారు. ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణం విశాలమైంది కావడంతో ఇక క్రౌడ్ మేనేజ్మెంట్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్ట సందు లేదు అన్నట్టుగా జనాలు వస్తే ఇబ్బంది పడకుండా ముందుగానే పక్కా కౌంటర్లు, బ్యారికేడ్లతో సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా రూట్ మ్యాప్స్ డిజైన్ చేశారు. పసుపు దళం ఎక్కడి నుండి వచ్చినా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెక్నాలజీని వాడుకుంటూ క్యూఆర్ కోడ్ బేస్డ్ పాస్లు, అలాగే డిజిటల్ రిజిస్ట్రేషన్స్తో మోడర్న్ టచ్ ఇస్తున్నారు. ఇది మామూలు స్కెచ్ కాదు, ఒక అల్ట్రా మోడర్న్ ఈవెంట్ ప్లానింగ్. నాయకుల ప్లానింగ్, కార్యకర్తల మొబిలైజేషన్ ఇదంతా ఒకెత్తైతే అసలు ఈ మహానాడు వేదికగా టీడీపీ అధిష్టానం ఇవ్వబోయే మెసేజ్ ఏంటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాజకీయంగా ఎంతో సెన్సిటివ్గా ఉండే ఈ టైంలో విపక్షాలకు చెక్ పెట్టేలా ఎలాంటి ఆయుధాలను చంద్రబాబు, లోకేష్ బయటకు తీయబోతున్నారు. కేవలం సెలబ్రేషన్స్కే పరిమితం కాకుండా రాబోయే ఎలక్షన్స్ మిషన్కి ఇక్కడ నుండే శంఖారావం పూరించబోతున్నారా? పార్టీ ఫ్యూచర్ బ్లూ ప్రింట్ ఇక్కడే రెడీ అవుతుందా? అదేంటి ఇప్పుడు చూస్తుందా? మహానాడు వేదికగా పార్టీ అధిష్టానం ఎలాంటి సంచలన ప్రకటనలు చేస్తుందనే దానిపై ఇప్పుడు స్టేట్ మొత్తం ఒకటే క్యూరియాసిటీ. ముఖ్యంగా రైతులు, యువత, మహిళల కోసం కొన్ని గేమ్ చేంజింగ్ స్కీమ్స్ ను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం. అభివృద్ధి, వికేంద్రీకరణ, సంపద సృష్టి లాంటి కోర్ ఐడియాలజీస్ కి మోడర్న్ సొల్యూషన్స్ తో ఒక కొత్త పొలిటికల్ నెరేటివ్ ని సెట్ చేయబోతున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టేలా, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనుల డేటాను పబ్లిక్ డొమైన్ లో పెట్టేలా ఒక డాష్ బోర్డ్ కాన్సెప్ట్ ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల గతిని మార్చే కీలకమైన పాలసీ డెసిషన్స్ కి ఈ ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణమే సాక్ష్యంగా నిలవబోతోందని స్పష్టమవుతోంది. అయితే ఈ భారీ ఏర్పాట్ల వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్నల్ పాలిటిక్స్ యాంగిల్ కూడా ఉంది. నెల్లూరులో ఈ స్థాయిలో ఈవెంట్ చేయడం వెనక ఇతర పార్టీల కంచుకోటను శాశ్వతంగా బద్దలు కొట్టాలనే మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. గతం గతహ. ఇకపై సింహపురి అంటే టీడీపీకి కంచుకోట అనే బ్రాండ్ వేయడానికి నారాయణ, వేమిరెడ్డి ద్వయం పకడ్బందీగా పావులను కదుపుతుంది. అపోజిషన్ పార్టీలకు ఊపిరి ఆడనివ్వకుండా వన్ సైడ్ గేమ్ ఆడాలన్నదే ఈ మహానాడు వెనక ఉన్న అసలైన పొలిటికల్ అజెండా. తొలిసారిగా నెల్లూరు ప్రాంతంలో మహానాడు జరుగుతుండటం తెలుగుదేశం శ్రేణుల్లో ఒక బలమైన సెంటిమెంట్కు దారితీస్తుంది. ఒకప్పుడు కొన్ని వర్గాలకే పరిమితం అనుకున్న సింహపురి రాజకీయాలను ఇప్పుడు సామాన్యుడి గడప వరకు తీసుకెళ్లడంలో పార్టీ సక్సెస్ అయింది. ఈ హిస్టారిక్ మూమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు లోకల్ లీడర్షిప్ అంతా ఒకే మాట, ఒకే బాట అన్నట్లు పనిచేస్తోంది.
ఎన్టీఆర్ ఆశయాలను ఇప్పుడు జనరేషన్కి కనెక్ట్ చేస్తూ హెరిటేజ్ అండ్ టెక్నాలజీ బ్లెండ్తో ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్కు కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇది కేవలం పసుపు పండగ కాదు, భవిష్యత్ తరాలకు టీడీపీ ఐడియాలజీని పాస్ ఆన్ చేసే ఒక కల్చరల్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్గా ఈ ఈవెంట్ను డిజైన్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు రావడం మనందరిది అదృష్టంగా భావించాలా. అది కూడా నెల్లూరులో మనకి ఇటువంటి కిసాన్ సెజ్లో ఈ ల్యాండ్ మనకి దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రోడ్డుకి కానీ వసతులకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. చాలా మంచి గ్రౌండ్ కూడా ఇది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరం అందరం కూడా లీడర్స్ కానీ అందరం ఒక కార్యకర్తగా దీన్ని దిగ్విజయం చేసి ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఈ సభలో కీలకమైన సెషన్స్ ఉండబోతున్నాయి. గ్లోబల్ ఆపర్చునిటీస్, జాబ్ క్రియేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ లాంటి అంశాలపై యువనేత నారా లోకేష్ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ను ప్రజల ముందు ఉంచనున్నారు. సరికొత్త డివిజన్తో ఎలా ముందుకు వెళ్తున్నారో వివరించడానికి ఈ ప్లాట్ఫామ్ను వాడుకోనున్నారు. కేవలం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా టీడీపీని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ సభను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఐటీవీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. ఇది ఫ్యూచర్ పాలిటిక్స్కి ఒక సరికొత్త ట్రెండ్ సెట్టర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో తొలిసారిగా సంబంధించి టీడీపీ మహానాడు జరిపోతోంది. ఈ నెల 28, 27, 29 తేదీల్లో కొవ్వూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్లో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 20 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ ఇప్పుడు అందిస్తారు. నెల్లూరు జిల్లాలో తొలిసారి మహానాడు నిర్వహించేందుకు టీడీపీ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇఫ్కో కిసాన్ సెజ్లో దాదాపు 200 ఎకరాల్లో ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా పార్టీ అధిష్టానంతో పాటు నెల్లూరు జిల్లా టీడీపీ క్యాడర్ అంతా కూడా సమిష్టిగా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న మహానాడుకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం కూడా ఇఫ్కో కిసాన్ సెజ్ 200 ఎకరాల్లో కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. నిన్న అతిరథ మహారథులు, అదేవిధంగా మంత్రి నారాయణతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, శాసనసభ్యులు 10 నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా హాజరయ్యి మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించేందుకు కూడా ఒక ధీమా అయితే వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తొలితగా ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంగణంలో జరపాలనుకున్నారు మహానాడు. కానీ అక్కడ ఇటు భోగాపురం సంబంధించినటువంటి ఎయిర్పోర్టు వేడుకల్లో పీఎం పాల్గొన్న నేపథ్యంలో 2 పెద్ద బహిరంగ సభలు అక్కడ ఎందుకనే ఒక ఉద్దేశంతో నెల్లూరు జిల్లాకి దీన్ని కన్వర్ట్ చేశారు. సో ఆ నేపథ్యంలోనే 4 ప్రాంతాలను కూడా తొలితగా ఈ యొక్క స్థల సేకరణ ఇటు రాష్ట్ర పార్టీ కేడర్తో పాటు కేంద్ర కమిటీ పార్టీ కూడా రావడం జరిగింది. ఇటు కోవూరు నియోజకవర్గంలో 2 ప్రాంతాలను కూడా వాళ్ళు పరిశీలించారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి 2 ప్రాంతాలను పరిశీలించారు. ఈ 4 ప్రాంతాల్లో సఫిషియెంట్గా హైవేకి దగ్గర ఉండేటువంటి ప్రాంతం, 5 లక్షల పైగా వచ్చేటువంటి కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రాంతాన్ని ఇఫ్కో కిసాన్ సెజ్ అయితే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. ఇప్పటికే ఇటు మంత్రులు అయ్యుండొచ్చు, ఎమ్మెల్యేలు అయ్యుండొచ్చు, ఇక్కడ ప్రధానంగా ఎంపీ వేమిరెడ్డి దంపతులు అని చెప్పాలి. ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో ఈ యొక్క మహానాడు నిర్వహించేందుకు పూర్తి బాధ్యతలు కూడా వీళ్ళే తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి బాధ్యత అంతా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా దీన్ని అన్నీ కూడా దగ్గరుండి చూసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మహానాడు అంటే గుర్తొచ్చేది చాలా ఎంతో వైభవంగా నిర్వహించారు. ఎందుకంటే నిర్వహించుకుంటారు. అయితే ఈ ఒక మహానాడుకు ప్రత్యేకత అన్న ఎన్టీఆర్ జయంతి వేడుకలు సందర్భంగా జరుపుకుంటారు. 27, 28 2 రోజుల పాటు కూడా
పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి అనేక సంక్షేమకు సంబంధించినటువంటి పథకాలు ఉండొచ్చు, డెలిగేట్స్తో కూడా కార్యకర్తలతో కూడా మాట్లాడతారు. చివరి రోజు 29వ తేదీ ప్రధానంగా బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభకు దాదాపు 5 నుంచి 8 లక్షల మంది జనసేకరణ కూడా ఉండబోతున్నట్టుగా ఇప్పటికే ఇటు పార్టీ క్యాడర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈసారి జరిగేటువంటి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో నెల్లూరుకు ముందు మహానాడు ఒక రకంగా ఉంటే నెల్లూరు తర్వాత మహానాడు గుర్తుండిపోయేలాగా చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఎక్కడ మహానాడు జరిగినా కూడా జిల్లా నుంచి ముఖ్య నేతలంతా కూడా పార్టిసిపేషన్ చేస్తారు. అందులో తొలితిగా మనం చూసుకుంటే జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర. సో కార్యకర్త స్థాయి నుంచి కూడా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కూడా ఉన్నటువంటి బీదా రవిచంద్ర అనేక పెద్ద పెద్ద సభలను కూడా ఆయన దిగ్విజయంగా కోఆర్డినేషన్ చేసుకునేటువంటి వ్యక్తి బీదా రవిచంద్ర. సో ఆయనతో పాటు ఇటు రాజకీయ ఉద్దండులు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనం రామనారెడ్డి ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు, కీ రోల్గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా పొంగూరు నారాయణ ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు లోకేష్తో పాటు థర్డ్ పర్సన్ మనం పొంగూరు నారాయణ గురించి చెప్పుకోవాలా. అలాంటి పొంగూరు నారాయణ సిఆర్టీకి సంబంధించినటువంటి పనులు ఉండొచ్చు. అనేక పెద్ద పెద్ద సభలు కూడా ఆయన దిగ్విజయంగా కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇలాంటి వ్యక్తులు ఒకవైపు కోటంరెడ్డి సోదరులు, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు చాలామంది కావ్య కృష్ణారెడ్డి, అదేవిధంగా కాకర్ల సురేష్, వీళ్ళతో పాటు ఎంపీ వేమిరెడ్డి దంపతులు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క మహానాడు నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వచ్చేటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది తరహా లేకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఒక పండగ వాతావరణాన్ని తిలకించేందుకు కార్యకర్తలు అందరూ కూడా రావాలంటూ కూడా ఇప్పటికే పార్టీ కేడర్ అంతా కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు లేని విధంగా మహానాడుకు నెల్లూరు వేదికగా తొలిసారి ఆవిర్భావం నుంచి కూడా ఇంతవరకు నెల్లూరులో మహానాడు పెట్టలేదు. గతంలో మనం చూస్తే నెల్లూరు పక్కన ఉన్నటువంటి జిల్లా ఒంగోలులో పెట్టారు. ఆ తర్వాత గత ఏదైతే మహానాడు మనం కడప వేదికగా చూసామో, సో ఈసారి మహానాడు నెల్లూరులో ఉంటుంది కాబట్టి మహానాడును దిగ్విజయంగా కూడా పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేసేందుకు నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా సమిష్టిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా మహానాడును పూర్తి స్థాయిలో కూడా ఒక పర్ఫెక్ట్గా సక్సెస్ చేసేటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడుకు అతిరథ మహారథులతో పాటు కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈ యొక్క మహానాడుని సక్సెస్ చేసే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మహానాడుపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఓటీ. రైట్, ఇక మొత్తంగా చూసుకుంటే కొడవలూరులో జరగబోయే ఈ మహానాడు కేవలం ఒక రాజకీయ సభ మాత్రమే కాదు, ఇది ఒక ప్రబలమైనటువంటి రాజకీయ ప్రకంపన. ఎవరైతే అభివృద్ధికి అడ్డుపడాలని చూశారో వారికి చెక్ పెడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అధిష్టానం ఇస్తున్నటువంటి స్ట్రాంగ్ రిప్లై ఇది. ఈ వేదిక మీద నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి యాక్షన్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది. ఇక నారాయణ వేమిరెడ్డి దంపతుల వ్యూహాలు, లోకేష్ యువరక్తం, చంద్రబాబు అపార అనుభవం అన్నీ కలగలిపి సింహపురి సాక్షిగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ పసుపు సునామీని తట్టుకొని నిలబడే సత్తా విపక్షానికి ఉందా, లేక ఈ అభివృద్ధి ప్రవాహంలో విమర్శలన్నీ కూడా కొట్టుకుపోతాయా అనేది తేలాలంటే వెయిట్ చేయాల్సిందే. రైట్, ఇది ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా విజయం.